వెల్కమ్ టు క్వశ్చన్ అవర్. తెలుగు రాష్ట్రాల్లో గ్యాస్ కష్టాలు అంతకంతకు పెరుగుతున్నాయి. జనాల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. గ్యాస్ ఏజెన్సీలకు జనాలు పరుగులు పెడుతున్నారు. ఆన్లైన్ బుకింగ్ లో సమస్యలు వస్తున్నాయని వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అటు వాణిజ్య సిలిండర్ల కొరత వల్ల క్రమంగా హోటల్స్, రెస్టారెంట్స్ మూతపడిపోతున్నాయి. కట్టెల పొయ్యిలతో కొన్ని రెస్టారెంట్స్ నెట్టుకొస్తున్నాయి. హాస్టల్స్ కు వంట గ్యాస్ కష్టాలు తప్పడం లేదు. ప్రభుత్వాలు స్పందించాలని హోటల్స్ అసోసియేషన్ విన్నవించుకుంటున్నాయి. సమస్య జటిలం కాకుండా ప్రభుత్వాలు ఫోకస్ పెట్టాయి. పానిక్ బుకింగ్స్ తో గ్యాస్ ఏజెన్సీలపై ఒత్తిళ్లు పెరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో గ్యాస్ కష్టాలు అంతకంతకు పెరుగుతున్నాయి. జనాల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. గ్యాస్ ఏజెన్సీలకు జనాలు పరుగులు పెడుతున్నారు. గ్యాస్ ఏజెన్సీ ముందు క్యూ కడుతున్నారు. ఆన్లైన్ బుకింగ్ లో సమస్యలు వస్తున్నాయని వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఆందోళన మధ్యలో వినియోగదారులు గ్యాస్ ఏజెన్సీ ముందు వెళ్లి క్యూలు కడుతున్నారు. అటు వాణిజ్య సిలిండర్ల కొరత వల్ల క్రమంగా హోటల్స్, రెస్టారెంట్స్ మూతపడిపోతున్నాయి. ఆల్రెడీ మోర్ దాన్ 50% హోటల్స్ అండ్ రెస్టారెంట్స్ మూతపడ్డాయి కూడా. రైట్, ఇక గ్యాస్ కష్టాలకు సంబంధించి మొత్తం అనలైజ్ చేసి చెప్పడానికి మా కొలీగ్ హిమబిందు సిద్ధంగా ఉన్నారు న్యూస్ రూమ్ నుంచి. ఓవర్ టు యు హిమబిందు. రైట్, థ్యాంక్ యూ సో శివాని. తెలుగు రాష్ట్రాల్లో గ్యాస్ కష్టాలు రోజు రోజుకు కూడా పెరిగిపోతున్న పరిస్థితి. ఒకప్పుడు ఆన్లైన్ లో గ్యాస్ బుక్ చేసుకోవాలి అనుకుంటే ఒక టైం పీరియడ్ ఉండేది. 21 రోజుల నుంచి 25 రోజులకు అది ఇప్పుడు పెంచడం జరిగింది. ఇప్పుడైతే మాత్రం అంటే డొమెస్టిక్ ఏవైతే కూడా సిలిండర్ సంబంధించి కూడా మొదటి ప్రాధాన్యతగా కూడా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. మొదటి అంటే గృహ అవసరాలకు సంబంధించి మొదట దానికే ప్రాధాన్యతను ఇవ్వాలంటూ కూడా చెప్పుకోవచ్చు. బట్ అక్కడ కూడా ఇప్పుడు కష్టాలు తప్పడం లేదు. ఎందుకంటే ఒకసారి అది మనం బుక్ చేసుకున్నాక ఇప్పుడైతే ఆన్లైన్ లో సేవలు కూడా నిలిచిపోయాయి. అసలు కాల్ కనెక్ట్ కావటం లేదు, అసలు బుకింగ్ తీసుకోవడం లేదు. ఈ నేపథ్యంలో కూడా అంటే ప్రజలందరూ కూడా ఏదైతే గ్యాస్ ఏజెన్సీస్ ఉంటే అక్కడ క్యూ లైన్ లో కూడా ఉంటున్న పరిస్థితి మనం చాలా వరకు చూసాం. విజువల్స్ లో కూడా అంటే గంటల తరబడి వేచి ఉంటున్నాం. బట్ అక్కడ కూడా ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఉండటం లేదు. చాలా వరకు చెప్తున్న పరిస్థితి. బట్ ఇప్పుడు ఈ వార్ ఎఫెక్ట్ వల్ల ఎక్కువగా కూడా ఎఫెక్ట్ అయింది హోటల్స్ అండ్ హాస్టల్స్. ముఖ్యంగా మనం అబ్జర్వ్ చేస్తే అంటే ఇప్పటికే మెయిన్ పట్టణాలు, నగరాలు అంటే హైదరాబాద్, బెంగళూరు, కోల్కతా, చెన్నై, హైదరాబాద్ ఇలా మొత్తంగా కూడా ఈ ప్రధానమైన పట్టణాలు, నగరాలు 20% సంబంధించి 20% వరకు కూడా ఇవన్నీ కూడా మూతపడిన పరిస్థితి. బట్ ఇప్పుడు ఇంకా కూడా దాని పర్సంటేజ్ అనేది కూడా ఇంకా పెరిగే ఛాన్స్ ఉంది. అంటే ఇప్పటికే స్కూల్స్ కి, కాలేజెస్ కి కూడా ఇప్పుడు ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. హాస్టల్స్ లో ఉండే వాళ్ళు ముఖ్యంగా కూడా హైదరాబాద్ లోని అంటే పక్క రాష్ట్రాల నుంచి వచ్చి చదువుకునే వాళ్ళు ఉంటారు. ఐటీలో చదివే వాళ్ళు, ఉద్యోగాలకు వెళ్లే వాళ్ళు చాలా మంది కూడా ఇక్కడ పీజీస్ లో, అదేవిధంగా హాస్టల్స్ లో చాలా వరకు కూడా ఉంటున్న పరిస్థితి. సో వాళ్ళందరికీ కూడా ఇంక చాలా వరకు ఇబ్బందులు ఉంటాయి. సో వీళ్ళందరూ కూడా ఆల్టర్నేటివ్ వైపు కూడా వెళుతున్న పరిస్థితి. కట్టెలు కొనుక్కొని అట్లా కూడా యూజ్ చేసుకుందామని కట్టెల ధరలు కూడా చాలా వరకు ఒక క్వింటాలు 20,000 వరకు పెరిగిన పరిస్థితి అదే విధంగా ఉంది. అంటే ఇదే ఒక దీంతో కూడా ప్రతి ఒక్కరు రేట్స్ పెంచుతున్నారు. ఇంకా హోటల్కి వెళ్ళి భోజనం చేద్దామంటే సరే అక్కడ అంటే జిఎస్టీ, ఎస్జిఎస్టీ ఏదైతే ఉంటుందో దాంతో పాటు అదనంగా గ్యాస్ బిల్ అని చెప్పి అది కూడా ఎక్స్ట్రాగా కూడా ఎవరైతే కస్టమర్స్ ఉంటారో హోటల్ యొక్క యజమానులు వాళ్ళపై కూడా ఎక్స్ట్రా ఇవన్నీ కూడా వేస్తూ ఉన్నారు. చాలా కష్టాలు ఇంకా పెరిగిపోతున్న పరిస్థితి. మొత్తంగా కూడా ఈ వార్ అంటే ఎంత స్టార్ట్ అయిందో ఇప్పటికీ మనం చూస్తున్నాము. ఎక్కడ కూడా తగ్గే సిచ్యువేషన్ కనిపించడం లేదు. ఇప్పుడు హర్మోజ్ నుంచి మనకి ఒక 2 నౌకలు ఇరాన్ ఇప్పటికైతే వదలడం, అక్కడ నుంచి కూడా విడుదల చేసి దానికి వస్తున్నట్టుగా ఉంది. బట్ అది ఎంత వరకు కూడా ఇప్పటి వరకు ఎంత షార్టేజ్ ఉంది అవన్నీ కూడా క్లియర్ అయ్యడానికి ఇంకా టైం పట్టే ఛాన్స్ గా ఉంది. సో ఇప్పుడు అంటే ఇప్పుడు దేశంలో నెలకొని ఈ సంక్షోభానికి సంబంధించి ఇప్పటికే కూడా కేంద్ర ప్రభుత్వం అయితే స్పందించింది. అంటే ప్రజల్లో ఉన్న ఈ ఆందోళన అంటే ఏదైతే ఎల్పిజి బుకింగ్స్ కి సంబంధించి కూడా ఒక్కసారిగా పెరిగిపోయి యుద్ధం స్టార్ట్ అయినప్పుడు ఏంటంటే మొత్తంగా రోజుకు 55.75 లక్షల వరకు కూడా ఈ బుకింగ్స్ అన్ని జరిగింది. ఒక్కసారి యుద్ధం స్టార్ట్ అయిపోయాక ఆ పర్సంటేజ్ లెవెల్స్ వచ్చేసి 75.7 లక్షల వరకు కూడా ఇంక్రీజ్ అయింది అంటున్నారు. సో మన దగ్గర చాలా వరకు కూడా పుష్కలంగా కూడా నిల్వలు ఉన్నాయి. ఎవరు కంగారు పడవద్దు, తొందర పడవద్దు, మీరు అనవసరంగా కూడా బుకింగ్స్ చేసుకోవద్దు అంటూ కూడా కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. ఎవరు భయపడాల్సిన పని లేదు అంటూ మనం మొత్తంగా కూడా అంటే 2000 దేశం మొత్తంగా కూడా 25,000 డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు. బట్ అక్కడ నుంచి ఎటువంటి కొరత లేదని చెప్తూ కూడా కేంద్ర ప్రభుత్వం అంటే నిన్న సుజాత శర్మ కూడా మాట్లాడడం జరిగింది.
సో దీనికి సంబంధించి కూడా చెప్తున్నారు. బట్ రియాలిటీకి వచ్చేటప్పటికి మనకి ఇక్కడ సిచ్యువేషన్ చాలా డిఫరెంట్ గా ఉంది. సో ఎల్పిజి సిలిండర్ల మీద ఏదైతే ఒత్తిడి తగ్గించడం కూడా, అంటే ఇతర వాణిజ్య సంస్థలు అయితే డొమెస్టిక్, అంటే ఇప్పటికీ మనం చూసాము డొమెస్టిక్ అయితే అవి కూడా కొంచెం ఇబ్బందులు ఉంది. బట్ వాణిజ్య సరఫరాకి ఏదైతే ఉందో కమర్షియల్ సిలిండర్ కి సంబంధించి కూడా వాటిని తగ్గించేస్తుంది. బట్ వీటి మీద కూడా చాలా వరకు హోటల్స్ కానీ రెస్టారెంట్స్ కానీ ఆధారపడి ఉంటారు. వీళ్ళకి ఏం చెప్తుంది అంటే ఇక్కడ ముఖ్యంగా కూడా మీరు ఇంకా షిఫ్ట్ అవ్వాల్సిన టైం, అంటే పిఎన్జి అంటే పైప్డ్ న్యాచురల్ గ్యాస్ ఏదైతే ఉంటుందో అంటే ఎల్పిజికి బదులు ఈ పైప్డ్ న్యాచురల్ గ్యాస్ ఒకటి ఉంటుంది. సో ఇది ముఖ్యంగా కూడా పట్టణాల్లో ఎవరైతే ఉంటారో వాళ్ళకి పైప్ ద్వారా కూడా ఈ గ్యాస్ కనెక్షన్స్ వస్తుంది. మనం ఎంత వరకు వాడుకుంటామో అది అలా బిల్ వచ్చే విధంగా ఉంటుంది. బట్ ఇట్ ఈస్ అంటే మనకి లోకల్ గా గ్రామీణ ప్రాంతాల్లో ఈ సౌకర్యం అయితే మోస్ట్ ప్రాబబ్లీ ఉండదు. సో అలాగే వాహనాలకు వాడే సిఎన్జి పెట్రోల్ ఇవన్నీ వీటికైతే ఏ ప్రాబ్లం లేదు. బట్ ప్రెసెంట్ అయితే మాత్రం వాటిపైన మీరు దృష్టి పెట్టాలంటూ కూడా అటు హోటల్స్ వాళ్ళకి కానీ అదే విధంగా హాస్టల్స్ వాళ్ళకి కానీ ఇప్పటికీ అసోసియేషన్స్ కి కేంద్ర ప్రభుత్వం చెప్పిన పరిస్థితి. బట్ March 5 తర్వాత దేశీయంగా కూడా రిఫైనరీలో మొత్తంగా ఎల్పిజి ఉత్పత్తి సంబంధించి 30% వరకు పెంచామని చెప్తుంది కేంద్ర ప్రభుత్వం లెక్కలు. బట్ రియాలిటీకి వచ్చేటప్పటికి కూడా మొత్తంగా కూడా దానికి చాలా భిన్నంగా కూడా కనిపిస్తున్న పరిస్థితి. బట్ డిస్ట్రిబ్యూటర్స్ కావాలనే కూడా ఎక్కడైనా కృత్రిమ కొరత సృష్టించినట్టుగా కూడా అనిపిస్తుంది. ఎందుకంటే చాలా వరకు కూడా ప్రజల్లో భయాందోళన నెలకొంది. వాళ్ళందరూ కూడా గ్యాస్ ఏజెన్సీస్ కి బారులు తీరుతున్నారు. గ్యాస్ రావడం లేదు, గ్యాస్ కనెక్షన్స్ ఆన్లైన్ లో బుక్ చేద్దామంటే ఆన్లైన్ లో రావట్లేదు. సార్ దగ్గరకి అక్కడ డైరెక్ట్ గా వెళ్ళి కొనుక్కుందామంటే అక్కడ కూడా లేని పరిస్థితి. సో కేంద్రం చెప్తున్న లెక్కలు ఒక విధంగా ఉంది, ఇక్కడ గ్రౌండ్ రియాలిటీలో ఒక రకంగా ఉంది. సో మాట్లాడదాము మొత్తంగా కూడా రాష్ట్రంలో అంటే జిల్లాల వారీగా కూడా తెలుగు రాష్ట్రాల్లో ఏ విధంగా పరిస్థితి ఉంది చూస్తున్నాం. చాలా వరకు కూడా కథనాలు కేంద్ర ప్రభుత్వం చెప్తున్న లెక్కలకు ఒక రకంగా ఉంది. బట్ రియాలిటీలో చూసేటప్పటికి ఒక రకంగా కనిపిస్తుంది. సో నల్గొండ వెళ్తాం. నల్గొండ మన కరెస్పాండెంట్ కిరణ్ జాయిన్ అయ్యారు. వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ కిరణ్. సో ఎట్లా చూడాలి మొత్తంగా కూడా హైదరాబాద్ లో ఒక రోజుకి 20,000 వరకు కూడా గ్యాస్ సిలిండర్స్ ఒక రోజుకి దిగుమతి చేసుకుంటున్న పరిస్థితి. ఇప్పుడు అంతా కూడా హోటల్స్ కి కూడా చాలా వరకు కట్ చేసేసారు, చాలా తగ్గించేసేసారు సరఫరా. బట్ ఇప్పుడు కొంత అంటే ఎగ్జామ్స్ అన్ని అయిపోయాయి కాబట్టి హాస్టల్స్ అందరూ కూడా వెళ్ళిపోతారు. కొంత ప్రాబ్లం తీరినా కూడా ఇంకా హైదరాబాద్ కి చాలా వరకు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా వస్తుంటారు, చదువుకుంటారు, ఐటీలో జాబ్ చేసే వాళ్ళు వీళ్ళందరూ ఉంటారు. సో హైదరాబాద్ విషయానికైతే ఇది. బట్ నల్గొండలో పరిస్థితి ఏ విధంగా ఉంది? నిజంగా డీలర్స్ ఈ కృత్రిమ కొరతను ఏమైనా సృష్టిస్తూ ఉన్నారా? అసలు ఎంత వరకు ఏ ఏజెన్సీస్ వాళ్ళ దగ్గర ఉన్న లెక్కలేంటి? హిమబిందు మనం చూస్తా ఉన్నాం. ఉమ్మడి నల్గొండ జిల్లాలో గ్యాస్ కష్టాలు కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. చాలా రోజులుగా అంటూనే ఉన్నారు, మనం వింటూనే ఉన్నాం. వెనకటి రోజుల్లో వచ్చేస్తాయి కట్టెలు పోయే దిక్కనేటువంటి ప్రచారం జరిగినటువంటి నేపథ్యంలో ఆ పరిస్థితిని మనం కళ్ళారా చూస్తున్నాం. మనం ప్రస్తుతం నల్గొండ జిల్లాలో అతిపెద్ద హోటల్ అయినటువంటి వెంకటరమణ బార్ అండ్ రెస్టారెంట్ ఉన్నాం. మన వెనకాల చూసుకోవచ్చు. ఆల్రెడీ ఇక్కడ గ్యాస్ అంటే కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల కొరత ఉన్నటువంటి నేపథ్యంలో కట్టెల పొయ్యి తోనే వంట చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనం చూస్తా ఉన్నాం. ఈ పరిస్థితుల్లో ఇటు చాలా మంది హోటల్స్ నిర్వాహకులకు ఇటు కట్టెల పొయ్యే దిక్కైనటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయని చెప్పొచ్చు. ఎందుకంటే బడా హోటల్స్ పై కూడా ఈ ఎఫెక్ట్ ఎక్కువ పడింది. ఎందుకంటే ఈ హోటల్లో ఇటు నేపాల్, అదేవిధంగా చైనా దేశాలతో పాటు జార్ఖండ్, బీహార్, యూపీ లాంటి ప్రాంతాల నుంచి కూడా ఇక్కడ కార్మికులు ఉంటారు. నెలకు లక్షల్లో కూడా జీతాలు ఇవ్వాల్సి ఉంటుంది, నెలకు లక్షల్లో మెయింటెనెన్స్ ఉంటుంది ప్రభుత్వానికి. ఇటు వీళ్ళు ట్యాక్స్ కూడా చెల్లించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు వీరికి హోటల్ నడపడం అనివార్యం. మూతపడేటువంటి పరిస్థితి ఏమాత్రం లేని పరిస్థితి అయితే ఉన్న నేపథ్యంలో గత్యంతరం లేని పరిస్థితుల్లో ఇటువంటి ఇలా కట్టెలపై వెలిగిస్తూ కూడా వంట చేస్తా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. మరోవైపు ఇటు చికెన్ సంబంధించి కావచ్చు, వివిధ రకాలకు సంబంధించిన నాన్ వెజ్ ఐటమ్స్ మొత్తం కూడా చాలా వరకు కూడా క్లోజ్ చేశారు. కేవలం చికెన్ బిర్యానీ లాంటివి మా గుంటలే చేస్తా ఉన్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయని చెప్పొచ్చు. చాలా హోటల్స్ ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే చాలా హోటల్స్ కావచ్చు, చిరు వ్యాపారులు మొత్తం కూడా హోటల్ బిజినెస్ అయితే తాత్కాలికంగా క్లోజ్ చేస్తున్నారు. కేవలం ఇటువంటి లక్షల్లో మెయింటెనెన్స్ వచ్చేటువంటి హోటల్స్ నిర్వాహకులు మాత్రమే ఇటు పొయ్యి వెలిగిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పొచ్చు. అంటే ఒక హోటల్ సంబంధించి ఉదాహరణకు వెంకటరమణ బార్ అండ్ రెస్టారెంట్ చాలా ఫేమస్ హోటల్ ఇది. రోజుకు 8 నుంచి 10 గ్యాస్ సిలిండర్ల వినియోగం ఉంటుంది. నెలకు 250 నుంచి 350
300 సిలిండర్ల వినియోగం ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు కమర్షియల్ సిలిండర్లు తాత్కాలికంగా నియంత్రించిన నేపథ్యంలో ప్రస్తుతం అయితే కట్టెలు కొని ఇక వంట చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే మనం చూస్తాం. ప్రస్తుతం మనతో పాటు హోటల్ నిర్వాహకులు రామేశ్వరరావు గారు ఉన్నారు. వాళ్ళు ఎటువంటి కష్టాలు నష్టాలు అనుభవిస్తున్నారు వారి మాటలే అడిగి తెలుసుకున్నాం. సార్, చూస్తూ ఉన్నాం ఆల్రెడీ కట్టెలపై మొన్నటిదాకా ప్రచారం జరిగింది. కట్టెలపై దిక్కనేటువంటి పరిస్థితులు వచ్చిన నేపథ్యంలో మీరు కట్టెలపై వినియోగిస్తున్నారు. ఎట్లా ఉంది పరిస్థితి? పరిస్థితి చాలా ఇబ్బందిగా ఉంది. ఈ కట్టెల పొయ్యి అనేది కూడా మాకు స్థలం కూడా చాలా తక్కువ ఉన్నది. కొన్ని ఐటమ్స్ కట్టెల పొయ్యిలో చేయగలుగుతున్నాం. బిర్యానీ, కొన్ని ఉండే వంటల వరకే బాయిల్ చేసే కూరగాయలు కానీ బాయిల్ చేసే వరకే కట్టెలతో చేయగలుగుతున్నాం. మిగతా ఐటమ్ చేయాలంటే కంపల్సరీ గ్యాస్ అనేది కంపల్సరీ కావాలి. మాకు యావరేజ్ గా పోతే 8 ఇల్లు పడతాయి. కూడా 10 పెట్టినా 10 పెట్టినా యావరేజ్ 8 ఇల్లు పడతాయి. అటువంటి మా గవర్నమెంట్ 4 రోజులు పూర్తిగా సప్లై బంద్ చేసింది. అంతకుముందు బుక్ చేస్తున్న దాంతో నిన్నటి నుంచి మొత్తం దాదాపు బిర్యానీ అనే ఐటమ్కు మాకు దాదాపు రోజు 5 గంటలు 4-5 గంటలు బిర్యానీ కొట్టాం. బిర్యానీ కట్టెల పిల్లలు తయారు చేయడం మొదలుపెట్టాం. మిగతా ఐటమ్ చేయాలంటే కంపల్సరీ గ్యాస్ అనేది కంపల్సరీ కావాలి. గ్యాస్ సప్లై చేయకపోతే మీ హోటల్ మా దగ్గర ఉన్నారు. అస్సాం వాళ్ళు, బెంగాల్ వాళ్ళు, తర్వాత బీహార్ వాళ్ళు కూడా ఉన్నారు మా దగ్గర. వాళ్ళందరికీ కూడా అన్ని అకామిడేషన్, తర్వాత భోజనాలు సౌకర్యం అన్ని కూడా ఏర్పాటు చేయాలి. ఈ 135 మంది కూడా మెయింటైన్ చేయాలి. మెయింటైన్ చేయకపోతే మాకు ఇబ్బంది అవుతుంది ఫర్దర్గా. కాబట్టి గవర్నమెంట్ ఏదైనా రకంగా మిగతా హాస్టల్స్ కానీ మన హాస్పిటల్స్ దాంట్లో ఇవ్వని కోరుతున్నాం. చూసుకోవచ్చు మనం చాలా రోజుల నుంచి ప్రచారం జరుగుతుంది. కట్టెలపై దిక్కనేటువంటి ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో మనం సజీవ సాక్ష్యంగా గ్యాస్ కష్టాలు ఏ విధంగా ఉన్నాయో మనకు అంటే చాలా వరకు కూడా హోటల్స్ అన్ని కూడా ఆల్టర్నేటివ్ కి వెళ్ళిపోయాయి. అంటే కట్టెలే పెట్టుకుంటున్నారు. అంటే ఇంకొకటి ఆన్లైన్ లో కూడా మనం అబ్జర్వ్ చేస్తే ఏదైతే కూడా కట్టెల పొయ్యికి యూజ్ అయ్యే విధంగా కూడా ఆ స్టవ్స్ ని కూడా మనం అమ్మడం చూస్తున్నాము. ఆన్లైన్ లో చాలా వరకు కూడా వాటికి సంబంధించి కూడా ఒక యాడ్స్ కానీ రావటం కానీ వస్తుంది. సో కట్టెలకు సంబంధించి ఒక క్వింటాల్ ధర 2000 రూపాయల ధరకు కూడా పెరిగిపోయింది. సో వాళ్ళు చెప్తున్న దాన్ని బట్టి ఎంత దానిలో వాళ్ళు కొనుక్కుంటున్నారు, ఎంత పర్చేసింగ్ జరుగుతోంది కిరణ్ అక్కడ? రైట్, ఇప్పటివరకే ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా నిరంతరం రద్దీగా ఉండేటువంటి హైదరాబాద్ టు విజయవాడ హైవే కావచ్చు, నాగర్పల్లి అద్దంకి హైవే పై చాలా వందల సంఖ్యలో ఇటు హోటల్స్ ఉంటాయి. కానీ ఇక్కడ కూడా గ్యాస్ సిలిండర్లు నియంత్రించినటువంటి నేపథ్యంలో ఇటు కట్టెల పొయ్యినే ఆశ్రయిస్తుంది. ఎందుకంటే కట్టెల పొయ్యి అంటే వీళ్ళకు చాలా నెలకు లక్షల్లో మెయింటెనెన్స్ ఉంటుంది. హైదరాబాద్ విజయవాడ హైవే ఉన్నటువంటి 7 స్టార్ హోటల్, అదేవిధంగా వివేర్ అలాంటి పెద్ద పెద్ద హోటల్స్ వాళ్ళు హోటల్ నడపడం చాలా అనివార్యం అని చెప్పాలి. ఎందుకంటే బడ హోటల్స్ వద్ద ఇతర దేశాలు, ఇతర రాష్ట్రాలకు సంబంధించిన కార్మికులు పనిచేస్తారు. నెలకు లక్షల్లో జీతం ఇవ్వాలి, నెలకు లక్షల్లో మెయింటెనెన్స్ ఉంటుంది, చాలా ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది. ఆ నేపథ్యంలోనే వారు ఉపాధి కోల్పోకుండా వారు బతుకు భారం అవుతున్నటువంటి నేపథ్యంలో నష్టాలైన అంటే హోటల్ నిర్వాహకులు నష్టాలైన భరించి కూడా ఇటు కట్టెల పొయ్యి ద్వారా కూడా హోటల్ రన్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే ఇటు గ్యాస్ సిలిండర్ సంబంధించి నియంత్రణ చేసినటువంటి నేపథ్యం చాలా చిన్న చిన్న హోటల్స్ కావచ్చు, చిన్న చిరు వ్యాపారులు మొత్తం కూడా హోటల్స్ క్లోజ్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. కానీ ఇప్పటికే మరికొన్ని రోజులు ఇదే పరిస్థితి కనుక కొనసాగితే తాము పూర్తిగా ఉపాధి కోల్పోవడంతో పాటు కష్టాలు నష్టాలు ఎదుర్కొనే అవకాశం ఉందని కూడా వాళ్ళు వాపోతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం తమకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలనేటువంటి డిమాండ్ కూడా వ్యక్తం చేస్తా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ కిరణ్. గుంటూరు జిల్లా వెళదాము. రోజు రోజుకు కూడా రాష్ట్రంలో గ్యాస్ కొరతకు సంబంధించి కూడా భయాందోళన నెలకొంది. సో ప్రజలందరూ కూడా గ్యాస్ ఏజెన్సీస్ ఉన్నాయో అక్కడికి కూడా క్యూ కడుతున్నారు. సో కేంద్ర ప్రభుత్వం ఏమో మన దగ్గర క్షేత్రస్థాయిలో చమురు నిల్వలు ఉన్నాయి, ఎవరు కూడా అడ్వాన్స్డ్ గా కూడా బుక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అంటే ఈ యుద్ధం స్టార్ట్ అవ్వక ముందు 55% వరకు కూడా ఈ గ్యాస్ కనెక్షన్స్, గ్యాస్ బుకింగ్ సంబంధించి కూడా జరిగాయి. బట్ ఒక్కసారి యుద్ధం స్టార్ట్ అయ్యాక మొత్తంగా కూడా 75% వరకు కూడా ఈ బుకింగ్స్ అనేది కూడా పెరిగిపోతుంది. సో ఇవన్నీ కూడా చేసుకోవాల్సిన అవసరం లేదు. సో భయపడి ఎక్కువగా కూడా మీరు బుక్ చేసుకోవద్దు అని చెప్పి కేంద్ర ప్రభుత్వం వైపు చెప్తుంది.
బట్ వాస్తవానికి మాత్రం పరిస్థితులు వేరేగా కనిపిస్తున్నాయి. బట్ ఎక్కడ అనేది కూడా ఈ షార్టేజ్ అనేది వస్తోంది. ముఖ్యంగా ఇవాళ మనం చూస్తుంటే అంటే సిలిండర్స్ కూడా అక్రమంగా రవాణా అవుతుంది. నిన్న న్యూస్ లో కూడా మన ఐ న్యూస్ లో కూడా టెలికాస్ట్ చేశారు. తమిళనాడులో మదురైలో కూడా కొన్ని సిలిండర్స్ ఎక్కడి నుంచి కూడా అక్రమంగా కూడా వెళ్ళిపోతుంటుంటే అక్కడ కూడా వాళ్ళు పట్టుకున్నారు. ఎక్కడ తనిఖీలు చేస్తున్నారు. బట్ ఎంత పెరిగిపోతున్నా కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నా కూడా ఎక్కడ మార్కులు ఎక్కడ పడితే అక్కడ అంటే బ్లాక్ మార్కెట్ లో దీన్ని సృష్టిస్తున్నారు. కొరత సృష్టించి దీని రకంగా కూడా క్యాష్ చేసుకునే పనిలో పడ్డారు. సో గుంటూరు వెళ్దాం. గుంటూరులో మా కరెస్పాండెంట్ నాగేశ్వరరావు ఉన్నారు. నాగేశ్వరరావు, గుంటూరులో సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? మొత్తంగా కూడా చూస్తున్నాము ప్రతి ఒక్క జిల్లాలో కూడా ఈ గ్యాస్ కష్టాలు అయితే మాత్రం వేయడం లేదు. ఆల్టర్నేటివ్స్ వైపు వెళ్ళిపోతున్నారు. ఇండక్షన్ స్టవ్లు అని కానీ లేకపోతే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వమే చెప్తోంది సిఎన్జి వాడండి, ఎల్పిజి వాడండి అని చెప్తుంది. సో గ్రామ ప్రాంతాల్లో కూడా ఏదైతే కూడా పైప్డ్ గ్యాస్ యూజ్ చేయడానికి వెసులుబాటు ఉండదు. ఈ నేపథ్యంలో అక్కడ చాలా వరకు హోటల్స్ అన్ని కూడా మూతపడిన పరిస్థితి. హోటల్స్ తో పాటు హోటల్స్ లో పనిచేసే కార్మికులు చాలా మంది కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. సో ఏ విధంగా ఉంది గుంటూరులో రాగేశ్వరరావు? అయితే గుంటూరులో కొనసాగి గ్యాస్ కి సంబంధించిన సమస్య అయితే మొదలవుతున్నట్టుగా తెలుస్తుంది. ఏదైతే ఇప్పటికే హోటల్కి సంబంధించిన అసోసియేషన్ అందరూ కలిసి కూడా కలెక్టర్ కి వినతి పత్రం అందజేశారు. ఎందుకంటే కొన్ని ప్రాంతాల్లో గ్యాస్ సమస్యలు తలెత్తాయి. అలాంటి సమస్యలు మాకు తలెత్తకుండా ముందు జాగ్రత్త తీసుకోవాలని చెప్పేసి కలెక్టర్ కి వినతి పత్రం అందజేసిన పరిస్థితి అయితే ఉంది. అయినప్పటికీ కొన్ని ప్రాంతాల్లో ఏదైతే గ్యాస్ ఏజెన్సీలు యుద్ధం పేరుతో అయితే ఇప్పటికే గ్యాస్ ఏజెన్సీలతో గ్యాస్ లేదని చెప్పేసి బుక్ చేసినప్పటికీ కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏదైతే సామాన్యులు భయాందోళనకు గురవుతున్న పరిస్థితి కూడా నెలకొంటుంది. గతంలో చూస్తుంటే గ్యాస్ బుక్ చేయగానే 1-2 రోజుల్లో గ్యాస్ డెలివరీ ఇచ్చేది. అలాంటిది ఇప్పుడు వారం 8 రోజులు అట్లా పడుతుంది. ఏదైతే గ్యాస్ కొన్ని ఏజెన్సీల దగ్గర అయితే గ్యాస్ ఎందుకు వెళ్ళి అడిగితే కూడా గ్యాస్ కొరత ఉంది మాకని చెప్తున్నారు. అలాంటిది ఏదైతే నిన్న జాయింట్ కలెక్టర్ దీనికి సంబంధించి మీడియా సమావేశం కూడా నిర్వహించారు. మొత్తంగా గుంటూరు జిల్లాలో గానీ ఉమ్మడి గుంటూరు జిల్లాలో గానీ ఎక్కడా కూడా గ్యాస్ కొరత లేదు. ఎలాంటి ఇబ్బందులు పెట్టినా కూడా వారి దృష్టికి తీసుకురావాలి. అలాగే ఎంఆర్ఓ దృష్టికి ఎలా ఆయా ప్రాంతాల్లో ఏదైతే రూరల్ ప్రాంతాలు ఉంటే ఆయా ప్రాంతాల్లో తహసీల్దార్ వారి దృష్టికి కూడా తీసుకురావాల్సిందిగా వాళ్ళైతే చెప్పిన పరిస్థితి అయితే ఉంది. దీనికి మొత్తంగా అయినప్పటికీ కూడా కొన్ని గ్యాస్ ఏజెన్సీలు ఈ విధంగా ఏదైతే గ్యాస్ లేదు మాకు రాలేదు అనే విధంగా అయితే సమాధానం చెప్తున్నారు. ఏదైతే కొన్ని ప్రాంతాల్లో 8 రోజులు అవుతున్నప్పటికీ కూడా గ్యాస్ బుక్ చేసి ఇంకా రాలేదని చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏదైతే అక్కడెక్కడో యుద్ధం జరిగింది అయితే కొన్ని ప్రాంతాల్లో ఉన్న సమస్య అయితే ఉంది. అయితే కమర్షియల్ గ్యాస్ కి అయితే కొంచెం ప్రాబ్లం తలెత్తనున్నట్టుగా కూడా హోటల్స్ చెప్తున్నాయి. ఎందుకంటే ఇప్పటికే గ్యాస్ వారికి ఒక్కొక్క హోటల్ కి 8 నుంచి 10 బండలు రోజు ఖర్చు అవుతున్న నేపథ్యంలో వారికి మాత్రం ప్రజెంట్ 2 గ్యాస్ బండలు రోజుకి ఎత్తున్నట్టుగా తెలుస్తుంది. వాళ్ళు ఆల్రెడీ ఇప్పుడు ప్రస్తుతానికి పండగ ఏదైతే రంజాన్ పండగ నేపథ్యంలో రంజాన్ మాసంలో ఎక్కువగా బిర్యానీ హోటల్స్ అలాగే అలీం హోటల్ సంబంధించి బయట వండుతూనే ఉంటారు. దానికి సంబంధించి కూడా గ్యాస్ కొరత ఉండటంతో వాళ్ళు కట్టెల పొయ్యిల మీద కూడా వండుతున్న పరిస్థితి అయితే గుంటూరులో సంతరించుకుంది. ఏదైతే కమర్షియల్ కి సంబంధించి మెయిన్ గా కమర్షియల్ గ్యాస్ బండలు అందుబాటులో లేవని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. ఏదైతే 8 గంటలు బుక్ చేసుకుంటే 2 గంటలే వస్తుంది. శ్రీకాకుళంలో రోజు మధ్యాహ్నానికి ఏదైతే 2-3 గంటల్లో గ్యాస్ బండ్లు అయిపోతా ఉన్నాయి. ఆ తర్వాత నుంచి కట్టెలు వాడుకుంటున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే పెద్ద స్టార్ హోటల్స్ కానీ మామూలుగా వీళ్ళందరూ కూడా అటెన్షన్ లాగా ఏర్పడి కలెక్టర్ కి వినతి పత్రం ఇచ్చిన పరిస్థితి. వేరే ప్రాంతాల్లో ఇక్కడ సమస్య తలెత్తకుండా చూడాలనేది కూడా ముఖ్యంగా కోరుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రభుత్వం నుంచి అయితే అధికారులు ఎలాంటి గ్యాస్ కొరత లేదని చెప్తున్నారు. దీని మీద ఏదైతే గ్యాస్ ఏజెన్సీలు ఈ విధంగా చెప్తున్నాయో ఆ గ్యాస్ ఏజెన్సీల మీద చర్యలు తీసుకుంటామని కూడా చెప్తున్నారా. ఎక్కడెక్కడ జరుగుతున్నాయి అనేది కూడా తమ అధికారులను పంపించి ఎంక్వైరీ చేపించే దృష్టి సారిస్తామని కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. థ్యాంక్ యూ నాగేశ్వరరావు. రైట్, ఉత్తరాంధ్ర వెళదాం. ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం జిల్లాకు వెళదాము. శ్రీకాకుళంలో అసలు గ్యాస్ కష్టాలు ఏ విధంగా ఉన్నాయి? అసలు డొమెస్టిక్ సిలిండర్ కు సంబంధించి కూడా సరఫరా రెగ్యులర్ గా జరుగుతుందా లేదా? ఎందుకంటే మనం తెలుసు కమర్షియల్ సిలిండర్స్ కి అయితే కూడా కొంత సరఫరాలో తగ్గించారు. బట్ డొమెస్టిక్ సిలిండర్ సంబంధించి కూడా మన హైదరాబాద్ కానీ మిగతా రాష్ట్రాల ఇటువైపు అయితే మాత్రం చూస్తుంటే కొంత ఇబ్బందులు అయితే కనిపిస్తుంది. బట్ గ్రామీణ ప్రాంతాలు దానికి సంబంధించి 45 రోజుల వరకు కూడా బుకింగ్ సమయాన్ని అయితే పెంచారు. 21 రోజుల నుంచి నార్మల్ గా ఉన్నదాన్ని 21 రోజుల నుంచి కూడా 25 రోజుల వరకు కూడా పట్టణ ప్రాంతాలు అయితే పెంచారు. బట్ ఉత్తరాంధ్ర శ్రీకాకుళం జిల్లాలో సిచ్యువేషన్ ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. మన కరెస్పాండెంట్ రాము జాయిన్ అయ్యారు. గుడ్ ఆఫ్టర్నూన్ రాము, ఏ విధంగా ఉంది శ్రీకాకుళంలో?
ఎస్ రాము, మీ వాయిస్ రావట్లేదు, అన్మ్యూట్ చేసి మాట్లాడండి. ముందు మనం చూసుకోవచ్చు, శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా గ్యాస్ కష్టాలు అనేవి ఆందోళన కలిగిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే కమర్షియల్ గ్యాస్ అనేది పూర్తిగా బుకింగ్లు నిలిపివేయబడింది. అదేవిధంగా డొమెస్టిక్ గ్యాస్ సంబంధించి కూడా 45 రోజులు కాలం అనేది పెట్టడం జరిగింది. అయితే ముఖ్యంగా మనం చూసుకుంటే జిల్లా వ్యాప్తంగా ఉన్న గ్యాస్ మీద ఆధారపడి ఉన్న హోటల్స్ అన్ని కూడా ఆల్మోస్ట్ క్లోజ్ అయిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. కొన్ని హోటల్స్ మాత్రం ప్రత్యామ్నాయ మార్గాలను వెతుకుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే కొన్ని హోటల్లో కర్రల పొయ్యిల మీద వంటలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం చూసుకోవచ్చు, ప్రస్తుతం మనం జిల్లాకు సంబంధించిన ఒక హోటల్లో ఉన్నాము. గతంలో ఎన్నడూ లేని విధంగా ఎంత భారీ స్థాయిలో కర్రలను ఇక్కడ స్టాక్ పెట్టుకున్నారో తెలుసుకోవచ్చు. ఎందుకంటే ఈ యొక్క గ్యాస్ కష్టాలు అనేవి పూర్తిగా మనం చూసుకోవచ్చు. వీడియో మీట్ గ్యాస్ కష్టాలు ఏ స్థాయిలో ఉన్నామో మనకు అర్థం పట్టే విధంగా ఇక్కడ విజువల్ చూసుకోవచ్చు. ఒక హోటల్ యజమాని ముందస్తు చర్యల్లో భాగంగా భారీగా ఈ కర్రల్ని స్టాక్ పెట్టుకున్నారు. ఎందుకంటే హోటల్స్ ని క్లోజ్ చేయలేని పరిస్థితుల్లో చాలా మంది కస్టమర్లు తమ హోటల్స్ కి అలవాటు పడ్డారు. కాబట్టి వాళ్ళకి నిరుత్సాహపడకుండా ఉండే విధంగా ముందస్తు చర్యల్లో భాగంగా కర్రలు కూడా స్టాక్ పెట్టుకున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం చూసుకోవచ్చు, ఈ యొక్క కర్రల పొయ్యిల మీద పెట్టేందుకు గత 4 రోజులుగా వస్తున్న అవసరం నేపథ్యంలో కర్రల పొయ్యిలను కూడా పెట్టడం జరిగింది. మనతో పాటు హోటల్స్ కొంతమంది కుక్స్ కూడా ఉన్నారు. వాళ్ళతో కూడా మాటలు ఎలా ఉందండి? గతంలో గ్యాస్ మీద ఉండేవాళ్ళు, కర్రల పొయ్యి మీద ఎలా అనిపిస్తుంది మీకు? ఉంటే ఏంటంటే కొంచెం బాగానే ఉంటుంది, కానీ గ్యాస్ మీద కొన్ని ఫాస్ట్ గా అవుతుంది. కానీ గ్యాస్ లేకపోతే కొంచెం ఇబ్బందే కదండి. గతంలో గ్యాస్ ఎమర్జెన్సీ ఎల్పిజికి సంబంధించి కూడా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం అయితే కొంత దిగుమతులు అయితే పెంచుకుంది. ఇది మార్చి 5న దీనికి సంబంధించి రిఫైనరీలు ఏవైతే ఉందో దాని నుంచి కూడా 30% వరకు కూడా దిగుమతులు అయితే పెంచుకుంది. బట్ మన దగ్గర సరిపడ నిల్వలు ఉన్నాయి అంటున్నారు. బట్ కృత్రిమ కొరత మరి ఎక్కడ సృష్టించి, అంటే ఇప్పటివరకు ఏజెన్సీలు అయితే కృత్రిమ కొరతను సృష్టిస్తున్నట్టుగా తెలుస్తోంది. చాలా వరకు కూడా అందరూ ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. సో వరంగల్లో ఏ విధంగా ఉంది సిచ్యువేషన్? వారు ఉద్రిక్తుల నేపథ్యంలో ఇప్పటికే కూడా హోటల్ రంగంలో కూడా మంటలు రేపుతూ ఉన్నాయి. ఇప్పటికే చాలా వరకు ప్రధానమైన నగరాలు, పట్టణాల్లో హైదరాబాద్, కోల్కతా, బెంగళూరు, చెన్నై ఇలా చాలా ప్రధానమైన నగరాల్లో కూడా 20% వరకు కూడా ఈ హోటల్స్ అన్ని కూడా మూత పడిపోయిన పరిస్థితి. సో ఇక్కడ హైదరాబాద్ కి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా, వేరే రాష్ట్రాల నుంచి కూడా వచ్చిన వాళ్ళు చాలా మంది విద్యార్థులు ఉంటారు, చదువుకోవడానికి వస్తూ ఉండేటారు. ఐటీ ఎంప్లాయీస్ కూడా చాలా వరకు కూడా పీజీస్ లో, హాస్టల్స్ లో కూడా ఉండి ఉద్యోగానికి, చదువుకోవడానికి వెళ్తుంటారు. వాళ్ళందరికీ కూడా ఇప్పుడు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అంటే ఇప్పటికే మనం చూసాము, కేంద్ర ప్రభుత్వం అయితే గృహ వినియోగదారం ఏదైతే ఉందో, సో డొమెస్టిక్ సప్లైకి సంబంధించి కూడా ఎటువంటి ప్రాబ్లం లేదు అని చెప్తుంది. ఏదైతే హోటల్స్ కి కమర్షియల్ సిలిండర్స్ వాడుతున్నారో వాళ్ళందరికీ కూడా నెక్స్ట్ ప్రాధాన్యంగా ఇస్తే సిలిండర్ సంఖ్యను అయితే తగ్గించారు. మన హైదరాబాద్ లో అయితే ఒక రోజుకి 20,000 సిలిండర్లు మనం ఖర్చు అవుతూ ఉంటుంది. ముఖ్యంగా కూడా ప్రధానంగా ఈ కూకట్పల్లి కానీ, మాదాపూర్ కానీ, గచ్చిబౌలి ఇలాంటి మెయిన్ సెంటర్స్ లో ఉన్న హాస్టల్స్ లో కూడా రోజుకి 11 లక్షల మంది, అంటే అక్కడ అంటే మొత్తంగా కూడా 11 లక్షల మంది స్టూడెంట్స్ కానీ, ఎంప్లాయీస్ కానీ వీళ్ళందరూ కూడా ఉంటారు. వాళ్ళందరూ కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. రైట్, ఇక వరంగల్ వెళ్దాం. వరంగల్లో మన కరెస్పాండెంట్ ప్రశాంత్ జాయిన్ అయ్యారు. ప్రశాంత్, చూస్తున్నాం కేంద్రం మళ్ళీ కొత్తగా ఎవరైతే చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే ఎల్పిజి సిలిండర్ దిగుమతులను అంటే మార్చి 5న, అంటే యుద్ధం స్టార్ట్ అయినా కూడా మార్చి 5న 30% వరకు కూడా ఎమర్జెన్సీ ఎల్పిజిని రిఫైర్ నుంచి కూడా ఉత్పత్తిని పెంచామంటూ కూడా కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. నిన్న కూడా మాట్లాడుతూ కూడా చమురు మంత్రిత్వ శాఖ మాట్లాడుతూ వాళ్ళు కూడా ఒక ప్రకటన చేశారు, మన దగ్గర సరిపడ నిల్వలు ఉన్నాయని అంటున్నారు. బట్ వాస్తవానికి డిఫరెంట్ గా ఉంది సిచ్యువేషన్. వరంగల్లో ఏ విధంగా ఉంది ప్రశాంత్? మొత్తానికి అయితే పశ్చిమాసియా దేశాలలో యుద్ధం నెలకొన్న నేపథ్యంలో గ్యాస్ పై వస్తున్న వదంతులతో అయితే అటు గృహ వినియోగదారుల దాంట్లో కావచ్చు, ఇటు హోటల్స్ యాజమాన్యాలు అయితే ఆందోళన బాట పడుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇటు ఇప్పటికే పెద్ద హోటల్స్, అటు గ్యాస్ ఏజెన్సీలు ఎలాంటి సమాచారం ఇవ్వకపోవడంతో అయితే
ఎలా ముందుకు వెళ్ళాలనే సమాలోచనలో ఉన్నారు. అటు చిరు వ్యాపారస్తులు కూడా ఇటు గ్యాస్ ఏజెన్సీలు ఎలాంటి సమాచారము ఆ స్టాక్ విషయాలు చెప్పకపోవడంతో అయితే కొంత ఆందోళన బాట పడుతున్న పరిస్థితి అయితే ఉంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రస్తుతం మనము ఒక చిన్న హోటల్ వద్ద ఉన్నాము. ప్రతిరోజు కూడా హోటల్ నిర్వహణ గతంలో కట్టెల పొయ్యిలు వాడేది, ఇప్పుడు అందరూ కూడా గ్యాస్ పొయ్యిలే వాడుతున్నారు. ప్రస్తుతము అందరూ కూడా గ్యాస్ నమ్ముకునే హోటల్స్ కావచ్చు, బిజినెస్ లు కూడా రన్ చేసుకుంటున్న పరిస్థితి అయితే ఏజెన్సీలు కావాలని వాంటెడ్లీ అటు బ్లాక్ మార్కెట్ కు తెరదించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయా ఏమో అనే అనుమానాలు అయితే రేకెత్తించే విధంగా వరంగల్లోని అటు అన్ని గ్యాస్ ఏజెన్సీలు కావచ్చు, ఇటు వ్యాపారస్తులు అడిగే వాటికి సమాధానం చెప్పకపోవడంతో అయితే గ్యాస్ ఏజెన్సీలు సమాధానం లేకపోవడంతో ఇటు చిరు వ్యాపారస్తులు, హోటల్స్, ఆ టిఫిన్ సెంటర్స్ అందరూ కూడా ఆందోళన బాట పడుతున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మనము హన్మకొండ రామ్నగర్ లోని టిఫిన్ సెంటర్ వద్ద ఉన్నాము. ఇక్కడ నిర్వాహకులు ఉన్నారు, వారితో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ప్రస్తుతము ఆ గ్యాస్ విషయంలో ఏజెన్సీలు ఏం చెప్తున్నాయి, వాళ్ళకి గ్యాస్ అందుతుందా లేదో వారి మాటల్లో విన్నాము. ఇక్కడ వ్యాపారస్తున్నారు, చెప్పండి, గ్యాస్ కొరత ఉందా, గ్యాస్ రెగ్యులర్ గా వేస్తున్నారా, ఏజెన్సీ వాళ్ళు ఏమంటున్నారు? నేను లైవ్ చేస్తున్నాడా, మాకు లైవ్ చేస్తున్నాడా? కాబట్టి ఐటమ్ అంతా గ్యాస్ బయట పంపించినా ఏమన్నా రిటర్నింగ్ కూడా చేయలే. బాబు ఇండివిజువల్ రిపోర్ట్ తీసుకోండి అబ్బా. అందు సరసమైన ధరలకు ఇచ్చేది ఇప్పుడు మాత్రము వాళ్ళు 2000, 3000 ధరలు పెంచి ఇటు బ్లాక్ మార్కెట్ చేస్తున్నారని మాత్రం చెప్తున్న పరిస్థితి అయితే చూస్తున్నాము. అటు గతంలోనైతే అవసరానికి తగ్గట్టుగా అన్ని ఏజెన్సీలు అందుబాటులో ఉంచాయి. ఇప్పుడు మాత్రం లేవని ఒక బ్లాక్ మార్కెట్ కు తెరదించే విధంగా చెప్తూ ఆ రేట్లను పెంచుతున్నారని మాత్రం సెంటర్స్ వాళ్ళు ఆందోళన చెందుతున్న పరిస్థితి అయితే ఉంది ప్రస్తుతం వరంగల్లో. రైట్, థ్యాంక్ యూ ప్రశాంత్. కర్నూలు వెళ్దాం. కర్నూలులో మన కరెస్పాండెంట్ ధరణి కిషోర్ జాయిన్ అయ్యారు. గుడ్ ఆఫ్టర్నూన్ ధరణి కిషోర్. సో ఎట్లా చూడాలి, కేంద్రం చెప్తున్న లెక్కలు ఒక రకంగా ఉన్నాయి, బట్ క్షేత్రస్థాయిలో డిఫరెంట్ గా ఉంది. అధికారుల మధ్య ఏమైనా సమన్వయ లోపం ఉంది? ఇప్పటికే కూడా చాలా వరకు ఆరోపణలు వస్తున్నాయి. డిస్ట్రిబ్యూటర్స్ కావాలనే కూడా ఈ సిలిండర్స్ ను బ్లాక్ మార్కెట్ తరలిస్తున్నారంటూ అంటున్నారు. రియాలిటీ ఎలా ఉంది ధరణి కిషోర్? అయితే ఈ యొక్క యుద్ధం మొదలైనప్పటి నుంచి కూడా ఇటు కమర్షియల్ గ్యాస్ కష్టాలతో పాటు డొమెస్టిక్ గ్యాస్ కష్టాలు కూడా ప్రజలను వెంటాడుతున్నాయి. ఒకవైపు ప్రభుత్వం నుంచి అసలు డొమెస్టిక్ సరఫరాకు ఎలాంటి అంతరాయం లేదు అని చెప్పి ఇటు స్వయంగా ప్రధానమంత్రి అనౌన్స్ చేసినప్పటికీ కూడా క్షేత్రస్థాయిలో మాత్రం ఈ యొక్క గ్యాస్ కష్టాలు వెంటాడుతున్నాయి. ఎక్కడ కూడా డీలర్స్ దగ్గర అసలు బుకింగ్సే జరగని పరిస్థితి కనపడుతోంది. దీనికి సంబంధించి పౌర సరఫరా శాఖ అధికారులు కానీ జిల్లా యంత్రాంగం కానీ ఎవరు కూడా సరైన రీతిలో స్పందించని పరిస్థితి స్పష్టంగా కనపడుతుంది. ఒకవైపు బుకింగ్స్ కోసం జనాలు బారులు తీరుతూ ఉంటే, మరొక వైపు కమర్షియల్ గ్యాస్ సరఫరా లేకపోవడంతో ఇటు మొత్తంగా అత్యంత ప్రధానంగా కూడా హోటల్ పరిశ్రమ మొత్తంగా కుదేలైన పరిస్థితి కనపడుతోంది. మొదటి రోజు నుంచి కూడా ప్రధానమైనటువంటి హోటల్స్ లో కట్టెల పొయ్యిలను వినియోగిస్తూ వారు పదార్థాలను వండుతున్న పరిస్థితి, ఈ యొక్క పరిస్థితికి అర్థం పడుతున్నట్లుగా మనం భావించాలి. అసలు ఏదైతే డొమెస్టిక్ అవసరాల కోసం కమర్షియల్ అవసరాల కోసం డొమెస్టిక్ సిలిండర్లు వాడుతున్నారన్న నేపథ్యంలో తూతూ మంత్రంగా ఇటు సివిల్ సప్లై అధికారులు దాడులు చేస్తూ చిన్న వ్యాపారుల మీద దాడులు చేస్తున్నటువంటి అధికారులు పెద్ద స్థాయిలో హోటల్స్ లో ఏం జరుగుతుందన్న దాని మీద అసలు నిఘా పెడుతున్న పరిస్థితి కనపడట్లేదు. అది కాకుండా ఇటు డీలర్స్ మొత్తం ఏదైతే డిమాండ్ ను దృష్టిలో పెట్టుకుని వాళ్ళు కృత్రిమంగా కూడా కొరతను సృష్టిస్తూ డొమెస్టిక్ వినియోగదారులకు అందరికీ కూడా చుక్కలు చూపిస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికే 10 రోజుల నుంచి ఇటు డొమెస్టిక్ బుకింగ్స్ కూడా జరగకపోవడం, వారికి గ్యాస్ సరఫరా రాకపోవడం వల్ల పూర్తి స్థాయిలో కూడా డొమెస్టిక్ నిల్వలు కూడా ఇళ్లలో గ్యాస్లు అయిపోతూ ఉండడం, సిలిండర్లు అయిపోతూ ఉండటం, కొత్త సిలిండర్ కోసం వీధుల్లోకి రావడం అనేది జరుగుతున్న పరిస్థితి కనపడుతుంది. మొత్తంగా ప్రభుత్వానికి ఇటు శాఖాధికారులకు మధ్య ఉన్నటువంటి సమన్వయ లోపం స్పష్టంగా వినియోగదారుల మీద పడుతుందని స్పష్టంగా చెప్పవచ్చు. ఈ యొక్క హోటల్ కార్మికులు ఈ రోజు ఇటు కర్నూలులో ఆందోళన బాట పట్టిన పరిస్థితి. కర్నూలు కలెక్టరేట్ ముందు ఆందోళన చేపట్టి వారిని ఆదుకోవాలని వారు కోరుకున్న పరిస్థితి అయితే కనపడుతుంది. రైట్, థ్యాంక్ యూ కిషోర్. సో ఇది ఇవాల్టి రిపోర్టర్స్ రైట్. కీప్ వాచింగ్ ఐ న్యూస్. మీతోనే